నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవదిలో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మెహతి ఏకోటెక్ సంబంధించినటువంటి నానో గోల్డ్, ధరణ శుద్ధి, అలాగే కంప అటువంటి మందులు వాడినటువంటి రైతు శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర అయితే ఉన్నాం. అసలు ఈ మందులు ఆయనకి ఎలా ఉపయోగపడి ఏంటి అనేది పూర్తి విశ్లేషణ అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. నమస్కారం శ్రీనివాస్ రెడ్డి గారు. సార్, అసలు ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మెహతి ఏకోటెక్ వాళ్ళు మీరైతే మందులు వాడారు అని అయితే మనకు తెలిసిందే. మీరు మెహతి ఏకోటెక్ లో ఏ మందులు వాడారు? నానో గోల్డ్ గ్రోత్ కి ఓకే వాడాం, బాగా గ్రోత్ బాగానే ఉంది. ఓకే. కప్ప అనే ముందు వాడాం, అది పోతకి. ఓకే, కప్ప. ఓకే, ఈ కప్ప ఇది వాడాం. మంచిగా పోత అంతా కాత అంతా బాగుంది. ఓకే, బెటర్ గా ఉన్నాయి. ఇంగ్లీష్ ఈ మెడిసిన్స్ తో ఫర్టిలైజర్స్ తో వాడుకునేది చూసుకున్నట్టే కంపేర్ చేస్తే ఈ మెహతి ఏకోటెక్ వాళ్ళ ప్రొడక్ట్స్ మంచిగా అనిపించినాయి. ఓకే సార్, ఇప్పుడు మీరు నానో గోల్డ్ ఏ సమయంలో వాడారు? అసలు మీరు మినుము వేసిన ఎన్ని రోజులకు వాడారు? 25 రోజుల తర్వాత. ఓకే, దాని వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ అనిపించినాయి? గ్రోత్ ఎదుగుదల బాగుంది, ఎదుగుదలకు బాగా. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే ఎన్నిసార్లు ఉపయోగించారు ఆ నానో గోల్డ్ ని? నానో గోల్డ్ ఒకసారి ఉపయోగించారు. మెహతి వాళ్ళదే నానో విజన్ ఉంది. విజన్. ఓకే, నానో వెజ్ అది వాడాను. ఓకే, తర్వాత నానో గోల్డ్ వాడాను. తర్వాత పోత దశలో కప్ప అనేది వాడాను. ఇప్పుడు ఈ కప్ప అనేది పోత దశ మీకు ఎన్ని రోజులకు కనిపించింది? పోత అనేది 45 రోజులు 50 రోజుల తర్వాత కనిపించింది. ఓకే, ఆ టైంలో ఇది వాడుకున్నారా? ఆ టైంలో అది వాడాను. ఇది వాడినాక మీకు ఎలాంటి మార్పులు గమనించారు అసలు మీరు పంటలో? అది వాడే 45 రోజులు 46 రోజులకు వాడాను. అది పోత రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఎంత మంచిగా పంట పండించినా సరే మనకి ఆ పోత పెద్దగా మారి అంతేనే కదా మనకి దిగుబడి ఎక్కువ వచ్చేది, ఎంత చెట్టు చేసినా సరే. ఇప్పుడు మీరు ఇంకోటి ఈ కంప వల్ల మీకు ఏమైనా చెట్టు ఎదగడం కానీ గ్రోత్ కూడా ఏమైనా కనిపించిందా? ఓన్లీ కేవలం పోత ఒకటే కనిపించిందా? పోతే అంటే ఆల్రెడీ గ్రోత్ అయిపోయింది. ఎదిగే వరకు ఎదిగింది. ఓకే, ఓకే. మనకు కనిపించింది, దానిలో కనిపించింది పోత మాత్రమే. మీరు ఇంకా ఈ ఒక్క పంటకే వాడారా ఈ కంపెనీ? ఇంకా వేరే పంటలకి ఏమైనా వాడారా? నేను లాస్ట్ ఈ కప్ప అయితే ఈ పంటకే వాడింది. ఓకే, అది నాకు తెలిసి ఇంట్రొడ్యూస్ చేసింది కూడా ఈ ఇయర్. ఓకే, అది యూజ్ చేసింది. నానో గోల్డ్ వాడాను 2 years, లాస్ట్ 2 years. ఓకే, అది వాడాను. అది అప్పుడు వచ్చి శనగేసాను. ఈ సంవత్సరమే శనగలో ఎండు తెగులు వస్తున్న కారణంగా మినుము పంట ఎంచుకోవడం జరిగింది. ఓకే, మినుము పంట ఎంచుకొని మినుములో కూడా అది వాడటం జరిగింది. మంచిగా నాకు రిజల్ట్స్ మంచిగా ఉంది. ఓకే, నానో గోల్డ్ మీరు గత 2 సంవత్సరాల నుంచి వాడుతున్నారు అంటే ఈ కంపెనీ సంబంధించిన 3rd year నేను యూజ్ చేయటం మెహతి కంపెనీ ప్రొడక్ట్స్. ఓకే, మెహతి. ఇప్పుడు మీకు ఎలా వచ్చినాయి సార్? అసలు యాక్చువల్ గా ఎంత రేట్ కి ఇచ్చారు? అసలు ఏంటి పూర్తి? అదే 1 లీటర్ వచ్చి 500 రూపీస్ తీసుకున్నారు. 500 రూపీస్ తీసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ? ఇంకా ట్రాన్స్పోర్ట్ లేదు, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పంపించారు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్, నేటి పరిస్థితుల్లో రైతాంగం మొత్తం కూడా రసాయన వైపు అయితే ఎక్కువ వెళ్తుంది. మీరు గత 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా ఆర్గానిక్, నానో గోల్డ్ అవనండి, ధరణ శుద్ధి అవని, కంప అయినా సరే. ఇప్పుడు మీకు ఈ వాడటం వల్ల ఎలా అనిపించింది? మీరు రసాయనాలు కూడా వాడుంటారు కదా, అంత మంచిగా నాకైతే నా ఫీలింగ్ అయితే నాకు వెల్ అండ్ గుడ్. మీకైతే బాగుంది నా ఫీలింగ్. ఇప్పుడు ఇప్పుడు మీలాగా వ్యవసాయం చేస్తారు కదా, ఆనందంగా మిగతా వేరే రైతులు ఎవరైనా అగ్రికల్చర్ చేసేవాళ్ళు రసాయనిక ఎరువుల కంటే కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ కాబట్టి మనకి. ఇంకో ఓవరాల్ గా చూస్తే సార్, మనకి ఈ కంప అనేది మీకు ఎలా అనిపించింది ఇది వాడిన తర్వాత? మంచిగా ఉంది. యాక్చువల్ గా పోత రావడం అంతా మంచిగా అనిపించింది. ఓకే, వీళ్ళు చెప్పిన విధంగానే ఉందా మీకు మందులు ఇచ్చేటప్పుడు? ఇప్పుడు మనకి యాక్చువల్ గా వాళ్ళు చెప్పింది పోత వస్తుంది, పోతకు మంచిగా ఉంటుంది అని చెప్పారు. వాళ్ళు చెప్పిన ఇది ఫుల్ఫిల్ చేస్తుంది. ఓకే, నానో గోల్డ్ దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పి? గ్రోత్ అదే హీల్డింగ్ బాగుండటం కోసం, కాయ సైజు సైజు రావడం కోసం అవన్నీ ఫుల్ఫిల్ చేసింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్స్ కూడా నేను చూశాను కదా. ఈ అంటే ఇంకా మనకి ఇప్పుడు పోత మీద ఉన్నాం కాబట్టి, కాయ దశలో ఉన్నాం కాబట్టి మన హీల్డింగ్ ఎలా వస్తుంది ఏంది మనకు తెలియదు కదా ఈ ప్రజెంట్ ఇయర్ అయితే. ఓకే సార్, ఎన్నిసార్లు కొట్టమన్నారు దీన్ని కంపెనీ? ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది అని చెప్పారా? దీని ఇప్పుడు సార్ ఇప్పుడు మనం చూస్తే దీంట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీకు వివరించారా? నాకు అంటే స్టడీ చేశాను కానీ నేను చెప్పలేను నీకు. ఓకే సార్, నేను చూసుకున్నాను, నాకు అవగాహన ఉంది కదా. ఓకే, బట్ ఇప్పుడు నేను చెప్పలేను. ఓకే సార్, అయితే మీకు ఓవరాల్ గా చూసినట్టు కంప అనేది
సాటిస్ఫై ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓకే, ఇప్పుడు రసాయన ఎరువులను వదిలి ఆర్గానిక్ వ్యవసాయం ఏం చెప్తారు మీరు? ఆర్గానిక్ వెల్ అండ్ గుడ్. ఈ మందులు వాడుకోవచ్చు హ్యాపీగా వ్యవసాయం చేసుకోవాలి. ఎందుకంటే మనకి అంటే ఈ ఇయర్ అంటే నేను దిగుబడి అలా నేను చెప్పగలను, కానీ లాస్ట్ 2 years నేను చూశాను కాబట్టి మంచిగా అనిపించింది. ప్రోడక్ట్ బాగుంది. ఓకే, మీకు ఓవరాల్ గా కంపెనీ అనేది పూతకు సంబంధించి మాత్రం సంబంధించి ఈ ఇయర్ వాడాను, అది ఓకే ఎక్సలెంట్. మిగతా ప్రోడక్ట్స్ కూడా వెల్ అండ్ గుడ్. ఓకే, ఇప్పుడు మీరు ఖర్చు పెట్టారు కదా సార్, లీటర్ వచ్చి ఎంత మోతాదు వాడమన్నారు మీరు? లీటర్ వచ్చేసి 2 ఎకరాలకి. 1 లీటర్ కంపా వచ్చి 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఓకే, మీకు ఇప్పుడు ఈ 2 ఎకరాలకు వాడారు కదా సార్, ఈ ముందుకు వెచ్చించిన డబ్బులకి తగ్గ ప్రతిఫలం ఉందనుకున్నారా? ఉందనిపించిందా మీకు? ఉంది, కంపల్సరీ అది ఉంది. అది లేనప్పుడు మనం ఈ సైజ్ చేయడం కూడా వేస్ట్ కదా, చెప్పడం కూడా. అంటే మీకు మంచిగా అనిపించింది ఓవరాల్? నాకైతే మంచిగా అనిపించింది. ఓకే సార్, ఇప్పుడు మీకైతే మాత్రం ఈ కంపా అయితే మాత్రం చూసారు కదా, మన మెహతి ఏకోటెక్ అయితే మాత్రం నానో గోల్డ్ ధరంజుద్ది అనేది చాలా ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా రైతుల మనల్ని అయితే పొందుతుంది. అలాగే ఈ కంపా అనే ముందునైతే మాత్రం మన శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మాత్రం వాడారు. అసలు ఇది ఎంతవరకు పనిచేసింది ఏంటో ఆయన మాటలో తెలుసుకుందామని అయితే ఈ వీడియో చేసాం. దీని గురించి పూర్తి విశేషాలు, దీనికి సంబంధించింది ఏమన్నా కావాలనుకుంటే మాత్రం కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి పూర్తి విషయాలు అయితే మీరు మాత్రం తెలుసుకోవచ్చు. అలాగే ఈ మందు గురించి కానివ్వండి, దీంట్లో ఏముంటుంది ఏంటి, ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి, టోటల్ మొత్తం కూడా ఈ కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే నా తోడుగా.